ఉన్నాను, మరి నేను దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిని అని నువ్వు చెప్తూ ఉండాలి. And who is inside you? నీ లోపల ఎవరున్నారు చెప్పండి. Yes sir. Your body is the temple of the Holy నీ Spirit. దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. 1 Corinthians 6 says. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. It says that your body is the temple of the Holy నీ Spirit. దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. So how holy you should be. మనం ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో గమనించాలి. God wants the inner person to be strengthened. మన అంతరంగ పురుషుడు బలం కలిగి ఉండాలి. మన అంతరంగంలో ఉన్న ఆ వ్యక్తి బలం పొందిన వారుగా If ఉండాలి. you are born of God, you are no more important. Your flesh is not important. చూడండి, నువ్వు దేవుని మూలంగా పుట్టిన వారివైతే శరీర కార్యాలు, శరీర క్రియలు నీకు ముఖ్యమైనవి కావు. Hallelujah. Hallelujah. God comes first in your life. నీ జీవితంలో ప్రతి విషయంలో మొదటి స్థానం దేవునికే ఉంటుంది. Of course, we do all our duty. మన పనులన్నీ కూడా చేయాలండి, ఏమీ కాదని కాదు. నీ ఇల్లు చక్కగా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. You have to be submissive to your husband. భర్తకు లోబడి ఉండాలి. All that Bible teaches. ఇవన్నీ బైబిల్ బోధించే You have సత్యాలు. to do all that. ఇవన్నీ కూడా మనం చేయాలి. Your husband is here, maybe 60, 70